ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేక్కునే రీతిగా ఆయన పాద సముఖములో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, జ్ఞాపించడానికి మనకి ఇచ్చినటువంటి విలువైన శ్రేష్టమైన సమయమును బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకి ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య శక్తిగల నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నా. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలభక్తులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్ దగ్గరలోనే కదా, తెరచివ్వండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించి వాక్యదానంలో పాలిభక్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేవుడి మాటను మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల వేళ నా తండ్రి నీ పాద సముఖంలో నిలబడడానికి విలువైన, శ్రేష్టమైన, అమూల్యమైన సమయాన్ని మాకు అనుగ్రహించారు. నీ కృపలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నడిపిస్తూ ఆత్మ ద్వారా బలపరుస్తున్నాం. అనేక మంది బిడ్డలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, పాలిభాగస్లో అవుతున్నారు. దీవించి, నడిపించి, బలపరచు. క్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషపడలేరా? చదవని మాట చాలాసార్లు మనము విన్నాము. ఈ దినం మరలా దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా కొన్ని మాటలు, శ్రేష్టమైన మాటలు మనం విందాం. మనమందరం కూడా రక్షణ పొందుకున్నాం కదా, రక్షించబడ్డాం, మరియు రక్షణ అనుభవంలో, రక్షణ మార్గంలో నడిపించబడుతున్నాం. ఈ రక్షణ లేక రక్షణ మార్గము, ఇంకా చెప్పాలంటే రక్షణ అనుభవం ఎలా వచ్చింది అనేటువంటి ఒక ఆలోచన చేయగలిగితే ఒక చక్కటి మాట ఉంది, కృపచేత వచ్చింది ఇదంతా. ఈ రక్షణ అనేది కేవలము దేవుని కృపచేత, అది కూడా మనకున్నటువంటి విశ్వాసమును బట్టి, లేక మన విశ్వాసము ద్వారా కృపచేత మనం ఏం చేయబడ్డాం, రక్షించబడ్డాం అని చెబుతూ పౌలు అంటున్న తర్వాత ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. పిల్లరా, ఏ మంచి క్రియ కాదు కానీ విశ్వాసం మాత్రమే మనం రక్షిస్తుంది. హల్లెలూయా. పౌలు వాదనది, నువ్వెంత మంచి పని చేయి, నువ్వెంత ధనం ఖర్చు పెట్టు, ఎన్ని దాన ధర్మాలు చేయి, కానీ నీ రక్షించేది ఏంటో తెలుసా? కేవలం నీ విశ్వాసం మాత్రమే. అయితే క్రియలు లేని విశ్వాసం మృతము అని భక్తుడైన యాకోబు గారు వ్రాస్తూ ఉన్నాడు, లేక ప్రకటిస్తున్నాడు. సాధారణమైనటువంటి పాఠకునికి ఈ రెండు వివరణాలు, ఒక సాధారణమైన వ్యక్తికి ఒకటి ఏదంట, కృపచేత విశ్వాసం రక్షించింది, క్రియలు లేకపోతే విశ్వాసం మృతమని. ఈ రెండు వివరణలు పరస్పరమైన విరుద్ధం కనబడుతున్నాయి, కానీ అవి అలా కానే కాదు. కారణం ఏంటో తెలుసా? అదే యాకోబు హెబ్రీ పత్రికలో చక్కటి మాట ఉంది. విశ్వాసమును బట్టి రాహాబు అనేటువంటి వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకోవడం వల్ల ఆమె అవిధేయులతో పాటు నశించలేదు, లేక అవిధేయులైన ప్రజలతో పాటు నశించిపోలేదు అని చెప్పి రాశాడు. పిల్లల, వాస్తవానికి ఈ హెబ్రీ పత్రిక అనేది రాహాబు అనేటువంటి వేశ్య పుట్టిన తర్వాత సుమారుగా 2000 సంవత్సరాల తర్వాత రాయబడింది. అయినా కూడా ఆమె ఇంకను వేశ్యగానే పిలువబడింది. ఎందుకండి ఉదయకాల సమయంలో ఈ మాటలనంటే, మన జీవితంలో మనం రక్షించేది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. రక్షించింది ఏంటి, రక్షణ మార్గం నడిపించింది ఏంటి గమనించాలి. నియమమా లేక నిదర్శనమా, ఈ రెండు విషయాలు మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆమె జీవితం అంతా కూడా చాలా చీకటి, ఆమెలో వెలుగు లేదు. అయినప్పటికీ కూడా ఆమె విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడింది. హల్లెలూయా చెప్పాలి, నమ్మినవారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఇద్దరు యెహోషువ దగ్గర నుండి వేగుల చోటకి వెళ్ళారు. ఆమె వారిని మిద్ది మీద దాచేసి
చెప్పింది, శత్రువుల నుండి రక్షించి ఒక మాట చెప్పింది, నిజముగా ఏమంట, మీ దేవుడు బలవంతుడు, నిశ్చయముగా ఈ పట్టణాన్ని ఆయన మీ చేతికి అప్పగిస్తున్నాడు. పిల్లరా, ఆమె వేగుల వారి మాటకు లోబడి ఒక కిటికీకి ఎర్రని దారం కట్టింది. అంటారు కదా, మేము ఎరికోకు వచ్చినప్పుడు, దీన్ని నాశనం చేస్తున్నప్పుడు, నువ్వు రక్షించబడాలంటే, మేము నిన్ను చంపకుండా ఉండాలంటే, మేము నిన్ను గుర్తుపట్టడానికి ఒక ఎర్రని దారం కట్టామని చెప్పాడు. అలా కట్టింది. నిజంగా ఆమె పాపము కెంపు వలె ఎర్రగా ఉంది. అయితే ఆ సన్నటి ఎర్రని దారము అనగా క్రీస్తు రక్తముపై ఆమె సాధారణ విశ్వాసము ఆమెను, ఆమె కుటుంబాన్ని రక్షించింది. హలో చెప్పండి గారు. ఈ యూదేతర స్త్రీ యొక్క విశ్వాసము ఆశ్చర్యమైనది కాదంటారా? ఈరోజు మనం పొందుకున్న రక్షణ ఎలాంటిది, ఎలా రక్షించబడ్డాం? ఈమె విశ్వాసము ఆశ్చర్యకరమైనది. రాజు అయినటువంటి దావీదు యొక్క ముత్తాత అయినటువంటి బోయాజునికి అనేటువంటి ఆధిక్యత ఆమెకు కలిగింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల పట్టికలు ఆమె పేరు కూడా చోటు చేసుకుంది. ఆమె కంటే మంచివారైన అనేకులు ఈ ఆధిక్యతను అనుభవించలేదు పిల్లలు. సాధారణ విశ్వాసమునకు ఉన్నటువంటి యొక్క మహిమ ఇదే. ఈరోజు మరి మన విశ్వాసం ఎలా ఉంది ఆలోచించాలి. అపోస్తలుడైన యాకోబు కూడా అలాగే రాశాడు. అటువలనే రాహాబను వేశ్య దూతలను చేర్చుకుంది, వారిని వేరొక మార్గం పంపినప్పుడు ఆమె క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఎంచబడిన కదా అన్నాడు. వేగులు వారిని కలిసిన తర్వాతనే రాహాబు ప్రభు మీద నమ్మకం ఉంచిందా, లేదా దానికంటే ముందే ఆమెకు విశ్వాసం ఉందా అంటే దానికంటే ముందే విశ్వాసం ఉంది. రాత్రి వేగుల వారు పడుకోకముందు ఆమె మిద్ది మీద ఎక్కింది. ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడు మీ దేవుడే, ఈ దేశాన్ని ఆయన మీకు ఇస్తున్నాడు. నేను ఎదుగుతున్నా, నాకు తెలుసు మీ దేవుడు యెహోవా మీద ఆయన ఆకాశమందును భూమి అందును కూడా. చూడండి, ఆమె యొక్క విశ్వాసము, కదల్చబడినటువంటి విశ్వాసము దేవుని మీద ఆమె కలిగి ఉంది. నిజమే, అప్పటికీ ఆమెకు యెహోవా మీద స్థిరమైనటువంటి విశ్వాసము ఉంది. ఆమె తన యొక్క విశ్వాస ప్రత్యక్షత ద్వారానే వేగుల వారిని చేర్చుకొని దాచిపెట్టి రక్షించింది. దీని ముగింపు ఏంటనంటే, దేవుని యొక్క అనుగ్రహమును కోరుచు మనము చేసేటువంటి క్రియలు కాదు కానీ, మనం చేసే పనులు కాదు కానీ, దేవుడు మన జీవితంలో చూపించినటువంటి ఆ మంచితనానికి ప్రతిస్పందనగా మనము చేసేటువంటి క్రియలే అసలైన క్రియలు అని భక్తుడైన యాకోబు గట్టిగా నాకు చెప్తున్నాడు. పిల్లలు గమనించాలి, ఒక మాట చెప్తాను. మంచి క్రియలు రక్షణ పొందడానికి హేతువు కాదు, కానీ రక్షణ పొందినందుకు నిదర్శనమై. మనము క్రియల చేత రక్షించలేదు కానీ క్రియల కొరకు రక్షించబడ్డాం. అనగా దేవుని యొక్క పనులు చేయడానికి, దేవుని కొరకు మంచి క్రియలు చేయడానికి రక్షించబడ్డాం. కనుక ఆ రక్షణ అమూల్యమైనది, కృపచేత మాత్రమే. అనగా మనలో ఉన్న విశ్వాసము, ఆ విశ్వాసం ద్వారా దేవుడు తన కృపను మన మీద కృమ్మరించి రక్షణలోనికి నడిపించాడు. కనుక ఆ రక్షణ మార్గాన్ని కాపాడుకుంటూ రక్షణ యాత్రలు కొనసాగుతూ అనేకులను ఆ మార్గంలోనికి నడిపిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి తండ్రి, మీకు స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో వేకువనట్టు ఇదిగా నీ పాద సముఖమునకు చేరినప్పుడు లేఖనములో ఉన్నటువంటి విలువైన మాట నిజమే, మా విశ్వాసము ద్వారా కృపచేత మాత్రం రక్షించబడి, ఇది మా వలన కలిగినది కాదు, నీ వరం. అయితే ఆ విశ్వాసము ద్వారా మేము పొందుకున్న ఆ రక్షణ అనుభవాన్ని, మేము పొందుకున్న రక్షణ మార్గాన్ని విడిచిపెట్టక అనేకులకు మాదిరిగా జీవించే కృపద ఇచ్చండి. వింటున్న బిడ్డలందరి జీవితంలో నిరంతర ఫలమును, ఆత్మీయ బలమును అనుగ్రహించండి. ఘనత మహిమ మీకు చెల్లిస్తున్నాను. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.